నా జీవితంలో నాకు ఆ దేవుడు చాలానే ఇచ్చాడు, మర్చిపోలేనంతగా. మన జీవితం చాలా విలువైంది మిత్రమా. ఎవరి కోసమో మనల్ని మనం కోల్పోవద్దు ప్లీజ్. ఎంతమందిలో ఉన్నా మనకే మనం తోడవుతాం మిత్రమా. మనకు కష్టాలు ఉన్నప్పుడు అయిన వాళ్ళు గుర్తుకొస్తారు, కానీ ఎవ్వరు మనకు తోడు రారు అని తెలుసుకోండి. జీవితం ఒక ప్రయాణం మిత్రమా. మన జీవితం ఎంతవరకు ఉందో మనం అంతవరకు ఓపికతో ప్రయాణం చేయాలి. ఆ తర్వాత ఆ దేవుడికి వదిలేయాలి. ఏమంటారు? చిన్నప్పుడు అందరం ఒకే చోట పెరుగుతాం, ఒకేలా పెద్దగా అవుతాం, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు. కానీ పెళ్ళిళ్ళైన తర్వాత తల్లిదండ్రులు లేనప్పుడు విడిపోవడం, వాళ్ళ బంధాలు వచ్చిన తర్వాత వేరే బంధం ఎందుకు గుర్తుకురాదు? నిజంగా నాకు అర్థం కావడం లేదు మిత్రమా. అన్నల్ని దీవించే చెల్లెళ్ళు అందరికీ ఉండకపోవచ్చు, కానీ ఉన్న చెల్లెళ్ళని దూరం చేసుకుంటున్న గొప్ప మహానుభావులు ఉన్నారు అన్నలు. ఈ ప్రపంచంలో అన్నదమ్ములు ఉండొచ్చు, విడిపోవచ్చు, కొట్లాడొచ్చు, గొడవలు పడవచ్చు, ఏదైనా ఏం జరిగినా సరే, కానీ చెల్లెళ్ళు ఉన్నారు అని మర్చిపోతున్నారు. అలాంటి చెల్లెళ్ళని కనీసము ఉన్నారు అన్న విషయం మర్చిపోయి వాళ్ళని మానసికంగా శారీరకంగా బాధ పెడుతున్న అన్నదమ్ములు కూడా ఈ లోకంలో ఉంటున్నారు మిత్రమా. దేవుడు తనకు కుటుంబం లేదని మనుషుల్లో ఆ కుటుంబాన్ని చూడాలి అనుకుంటున్నాడు, కానీ ఆ దేవుడికి ఏం తెలుసు మనుషులు కూడా రాక్షసులుగా మారుతున్నారని. బంధాలని గౌరవించలేని మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాము. సినిమాలు నిజమైన ప్రేమని చాలా బాగా చూపించాయి, కానీ మనుషులే నిజమైన ప్రేమని అన్యాయంగా వదిలేస్తున్నారు. సినిమాలో కేవలం నటిస్తున్నారు, కానీ మనం ఏకంగా జీవించేస్తున్నాం కదా మిత్రమా. ఇది కదా జీవితం అంటే, రక్త పోరాటం అంటే. ప్రేమకు ఈ లోకంలో విలువ లేదు, బంధానికి ఈ లోకంలో న్యాయం లేదు. డబ్బేనా ఈ లోకంలో శాశ్వతం అని అడుగుతున్నాను. ఉన్నప్పుడు తెలుసుకోలేని బంధం చచ్చిన తర్వాత మాత్రం ఎలా తెలుస్తుందిలే అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఓపికగా నా మాటలు విన్నందుకు.